మహాబలచూడని అవుతాను. నా మనసులో ఒక చిన్ని కోరిక నా తల్లి. అది ఏమిటి కోరికమ్మా? నేను అడిగినందుకు కూడా అవునమ్మా. నా మీద నీకు ఎలాంటి కోపము లేదు కదా తల్లి. ఎలాంటి కోపం లేదమ్మా. ఎలాంటి సందేహం కూడా లేదు. ఎలాంటి సందేహం లేదమ్మా. అడగవచ్చునా తల్లి? అలాగే అడుగుతానమ్మా. అలాగే నేను అడుగుతానమ్మా. అవుతాను. గోవిందా అమ్మగారు కలిసి గోడతోడి ఆనందపడాలని నా మనసులో నీ చిన్ని కోరికమ్మా. అవునా తల్లి? అవునమ్మా. అమ్మా చిన్నాడు బిడ్డ ఏమిటమ్మా? మరి తెలిసి తెలియ వయసు కదా. అవును కదా. ఇటువంటి విషయాలన్నీ కూడా అవునా తల్లి? నీకు ఎవరు చెప్పున్నా ఎవరు నేర్పున్నారు బిడ్డ? ఏమిటమ్మా? మరి జొన్న చేసి కావాలి కూలి వాళ్ళు ఉన్నారు కదా. అయ్యో ఉన్నారు కదమ్మా. మరి జీతగాలు ఉన్నారు కదా. మరి చిత్తగానే కూడా ఉన్నారు మరి తల్లి. ఇటువంటి విషయాలు నీకు ఎవరు చెప్పున్నా ఎవరు నేర్పున్నారు బిడ్డ? ఏమిటమ్మా? నీ ఎనలేచిన శరీరాలు వెళ్ళాలంటే అవునమ్మా. మన విద్యలో ఉన్నారు లేక చిత్తగానే కూడా ఉండాలి. అవునా? ఇలాంటి విషయాలని కూడా వీళ్ళను నీకు ఎవరు చెప్పారు లేక ఎవరు నేర్పించారంటున్నావా తల్లి? అవునమ్మా. అలాగే వెళ్తానమ్మా. వీళ్ళలో నాకు ఎవరు చెప్పలేదు లేక ఎవరు కూడా నేర్పించలేదు. అవుతాను. నా మనసులో నీ చిన్ని కోరికమ్మా. అంటే నాకెవరు చెప్పలేదమ్మా. లేదమ్మా. ఎవరు నేర్పించలేదు. కావులు వెళ్ళాలని ఆ మాత్రం కోరిక కలిగిందమ్మా. అవును తల్లి. మరి బిడ్డగా కోరిక తీసినప్పుడు తల్లిగా తీసిన నా భర్తగా అవునమ్మా. అన్నగారి వ్యక్తులు దొరికే కవులు పంపిస్తా. అలాగే తల్లి. వెళ్తావా తల్లి? వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. అమ్మ చిన్నమ్మ బంగారు కూతురా అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ
అక్కడ తల్లి కంటే పంపెదలే మరి అన్నగారు మిత్రులు తోచేది కబురు వెళ్ళాలన్నావు కదా ఏంటో పట్ట బంగారు కబురు కూడా చేతికి ఇచ్చున్నాను మరి 7 మంది తిరిగి నీ వెంట పంపుతున్నాడు కదా మరి అన్నగారు మిత్రులు తోచేది కబురు వెళ్ళి ఎడమ చేతి అత్తవతో ఎగరతోలి కదా కుడి చేతి అత్తవతో తిరగతోలి మరి గిరము గిర పదాలు తిరిగి ఆనందపడి మరి 7 గడి లోపల తిరిగి రావడం అలాగే వెళ్ళొస్తావా అవునమ్మా ఎవరు కావాలి చూడు తల్లి అమ్మా సత్యరాత్రికి చెబుతామ్మా ఏం తల్లి మరి అచ్చరికి వస్తానని అడుగుతా దీన్ని తొడుకోబమ్మా ఓయమ్మ చెల్లి వస్తావా మరి జనచేరి కాదు వెనకబడి వస్తావా అలాగే వెళ్దామా తల్లి రామ రామ చూడమ్మా జనచేరి కామిని వచ్చాము కదా గెలవలేమో భార్యను తెలియాను ఇక్కడ మొత్తం గువలతోయాను ఎడమ చేత అత్తమతో వీరతోయాను కేకలేసి గువలతో ఆనందపడాలి కదా జనచేరి చూడమ్మా వీళ్ళంత కరపుడా మూటుగాలిది కాకపోగా 4 భాగములుగా పాటించదమ్మా అలాగే పాటిస్తామా
అక్షరము తండ్రి చూడమ్మా తోడుపోవతరము దక్షిణము మూడు వాక్యములు పాడు చూడగా వీరెత్త కూడా మూడు కాదు తల్లి ఆ ఇక మూడు వాక్యములు పాడు చూడగా వేడికల మాత్రమే మూడు అయినాయి తల్లి ఆ ఇక వేడికల కూడా నా ఒక చిన్న చిన్న చేతులతో కోసుకొని నీళ్ళు చిచ్చి బెడ్డుకు జోడించి అతికించి నాకు ఆడుగొడ్డకు చిరకలకు లాల్బడి తయారు చేశారు తండ్రి ఈ ఒక చిరకలకు లాల్బడికి అవసరం కలిగారంటే 7 మంది మా అన్నగారిని 30 దేవతలు కూడా నా మదిలో వీరుకొనగా ఈ ఒక చిరకలకు లాల్బడికి అవసరము అలాగే పెడుతున్నామా గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద అయ్యో రామ 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 చూడమ్మా చిరకల కొల్లారు కూడా వేరే అన్నగారిని
ముక్కోడి దేవత నా మనసారి వేడుకలుగా ఈ ఒక్క చిలకలకు నాలుబడి కావాల్సిన సాధించామా తండ్రి. ఈ ఒక్క చిలకలకు నాలుబడి కావాల్సిన కలిగాయి కాబట్టి ఈ ఒక్క చిలకలకు నాలుబడి తీరి మన అమ్మ ఉన్న ధార్మిడికి వెళితే ఎంత సంతోషపడుతుందో, మరి ఎంత ఆనందపడుతుందో. గోవిందనాలుగా వైపు తర్వాత రామ 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 చూడమ్మా, మరి ఇంకా పాస్తే వెళ్దామా? అల్లలు అక్కడ ఎవరు వస్తున్నారు కదా, అలాగే కానీ మరి ఎందుకమ్మా ఎంత ఆలస్యపోవచ్చావు? మరి చిరకాల పోయాడు ఎక్కడమ్మా? నీ దగ్గర సెలవు తీసుకుని అదిగో ఉండనే చిరదొచ్చేది కావాలి వెళ్ళారు. వెళ్ళావు కదా, అటు తిరిగారు. కుడివైపు ఆనందపడాలి తల్లి. జన చేయడం వెళితే కరకుడు ఆ మూడు కాలిదమ్మా. కాకపోగా చూడగా వేడికెళ్ళ మాత్రమే మూట ఇదైతుంది. తర్వాత